ఢిల్లీలో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఇక్కడ పరిపాలన చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. పార్లమెంటులో కృష్ణా జలాల కోసం కొట్లాడేది ఒక్క బీఆర్ఎస్ఏ అన్నారు. మేడ్చల్ పార్లమెంటు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యేలు కేటీఆర్, మల్లారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణ కోసం మాట్లాడారని, కేంద్రంలో మానవ హక్కుల కోసం కొట్లాడాలంటే బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఉండాలన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్. మీ 6 గ్యారంటీలు, మా 420 హామీలు మేమిచ్చిన అన్ని మాటలు నెగ్గాలనంటే కేంద్రంలో ప్రభుత్వం మళ్ళా మాదే రావాలి, అందుకోసమే మాకే ఓటేయాలి, లేకపోతే మాత్రం ఇవి చెయ్యా అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి గారు మొన్న ఆయన జల్తో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆల్రెడీ చేతులు ఎత్తేసిండు, నాతోని నేను ఇచ్చిన హామీలు అమలు చేసుడు నాతోని కాదు అని నిజంగా కూడా చేతులు ఎత్తేసినట్టే అనిపిస్తా ఉన్నది. ఇవాళ నిజంగా కేంద్రంలో బీజేపీని ఆపే సత్తా ఎవరికైనా ఉంది అంటే బలమైన ప్రాంతీయ నాయకులు కేసీఆర్ గాని, మమతా బెనర్జీ గాని, కేజ్రీవాల్ గాని ఇట్లాంటి నాయకులకు ఉన్నది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆ సత్తా ఎంత మాత్రం కూడా లేదు. మన వాటా తేల్చకుండానే, మన నీళ్ళెంతో లెక్కలు చెప్పకుండానే ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆ కృష్ణా జలాలను అప్పజెప్పి రేపు ఏ ప్రాజెక్టు కట్టాలన్నా, అక్కడికి వెళ్ళి ఒక చుక్క నీరు తీసుకోవాలన్నా ఢిల్లీ ఓన్ చేతిలో మన జుట్టు పెట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు మన ప్రయోజనాలను, మన రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి వచ్చినాడు. ఎందుకుండాలి బీఆర్ఎస్, ఎందుకుండాలి గులాబీ జెండా పార్లమెంట్ లో అంటే ఇవాళ మీరు చూస్తున్నారు పార్లమెంట్ లో కేవలం ఒకే ఒక్క పార్టీ మాత్రమే అడుగుతున్నది, ఒకే ఒక్క పార్టీ మాత్రమే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా గురించి కొట్లాడుతున్నది. అది మన గులాబీ జెండా వేసుకున్న మన ఎంపీలే తప్ప ఇంకెవ్వరు కనీసం మాట్లాడతలేరు. ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు, నోటికొచ్చిన మాటలు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు కళ్యాణ లక్ష్మికి, నేను దాని మీదికెళ్లి తులం బంగారం ఇస్తా, మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి కేసీఆర్ రూపాయి అంటే నేను ₹2 ఇస్తా అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చింది.